బేగంపేటలో దోపిడీకి వచ్చిన దొంగలను చాకచక్యంగా తరిమికొట్టిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ కాలనీలో జరిగిన దోపిడీ యత్నం ఘటనలో తల్లి కూతురు చూపిన ధైర్య సాహసాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఈ ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అమితా భవీలకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యాసంస్థల్లో చిన్ననాటి నుంచి విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు కోరారు. మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట ప్రాంతంలో మరి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ పైన ఏ రకంగా దొంగలు వచ్చి పాత పరిచయం దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా వారి మీద దాడి చేసి ఇంట్లో డకాయిట్ చేయడం కోసం ప్రయత్నం చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఈ విషయంలో సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా మరి అమిత కానీ భావి కానీ ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు, పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది. వీళ్ళిద్దరూ కూడా మరి పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో, మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా ఒక మహిళగా మరి వాళ్ళు భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.